నమస్కారం. ఛానల్ 5 కార్యక్రమాలను క్రమం తప్పకుండా చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయాలి. ఆ రకంగా సబ్స్క్రైబ్ చేసి మన కార్యక్రమాలన్నిటిని చూసి, లైక్ చేసి, షేర్ చేసి ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా కృతజ్ఞతలు. మీకు అలనాటి పాత సినిమాలు, చిత్ర ప్రముఖుల విశేషాలను తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈరోజు మనం కవి, రచయిత, మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు గారి జీవిత విశేషాల గురించి కాసేపు ముచ్చటించుకుందాం. ఓకేనా? ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో. ఘాటు ప్రేమేంటండి నాగేంద్రరావు గారు? ప్రేమకు రంగు, రుచి, ఇంకా వాసన కూడా ఉంటాయా అని అడిగితే, ఏ తెల్లదొరసాన్లు మన నల్ల భారతీయుల్ని ప్రేమించి పెళ్లాడడం లేదా? ఆంగ్లో ఇండియన్లు పుట్టుకురావడం లేదా? అలాగే ప్రేమ రుచి అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. నీకు నాకు ఏం తెలుస్తుంది అనేవారు. ఎక్కడో తోటలో ఒక చిన్న గుడిసెలో ఉండే తోటరాముడు మరెక్కడో కోటలో అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను ప్రేమిస్తే అది ఘాటు ప్రేమయే మరి. వాడిది ఘాటు ప్రేమగా అనిపించింది ఆ రాకుమారికి. ఘాటు ప్రేమేంటి, అదో దుష్ట సమాసమని, ఆ భావ ప్రకటన సరికాదని విమర్శించిన సాటివారి నోరు మూయించిన ఘనత పింగళి నాగేంద్రరావు గారిది. ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి? చూడండి, ఈ పాట ఆంధ్రదేశంలో ఎలా మారుమ్రోగిపోతోందో అని ఆ రోజున ఆయన చెబితే, అది నిజంగానే ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎప్పటికీ మనం ఇష్టంగా వింటున్న పాట అయింది. మరి మీరు బ్రహ్మచారి కదా, శృంగార గీతాలు, రొమాంటిక్ గీతాలు ఇంత బాగా ఎట్లా వ్రాస్తున్నారు కవిగారు అని మన రేలంగోడు పింగళ గారిని అడిగితే, యుద్ధం సీన్లు రాయాలంటే యుద్ధం చేయాలా, శృంగారం గురించి వ్రాయాలంటే శృంగారం అనుభవించి ఉండాలా అంటూ వాత్సాయనుడు అస్ఖలిత బ్రహ్మచారట తెలుసా అని ఎదురు ప్రశ్న వేశారట. అంతేకాదు, రవి కాంచని చోట కవి కాంచును అంటూ, అదే నీకు నాకు ఉన్న వ్యత్యాసం అని నవ్వుతూ పింగళి గారు అంటూ ఉంటే రేలంగి గారు నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారట. ఎంతైనా బ్రహ్మచారులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే ఉంటుంది కదా. అలా ఆయన మాటల్లోని పాటలు, పాటల్లోని మాటలు ఆ తరువాతి కాలంలో సినిమా టైటిల్స్గా కూడా వచ్చాయంటే ఇక వారి ప్రతిభకు వేరే నిదర్శనం కావాలా? ఉదాహరణకి అహనా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, హై హై నాయక, రావోయి చందమామ, ఎంత ఘాటు ప్రేమయో, ఇలా పేర్లు పెట్టిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయి కూర్చున్నాయి. ఇక ఆయన కలం నుంచి జాలువారిన సంభాషణల విషయానికి వస్తే, మాటలతో ప్రయోగాలు చేసి కొత్త మాటలను, పదబంధాలను సృష్టించడంలో ఆయన సర్వస్వతంత్రుడు. తస్మదీయులు, హల, డింగరి, గిడిగిడి, వాలతుల్యుడు, నిక్షేపరాయుడు, హంవీరుడు, హరమతి, కాలమతి, ఘాటు ప్రేమ, జగజగాలు, ఉర్రూగించిన, ఇలా ఎన్నెన్నో పదాలు. అసలు ఆ పదాలు భలే కొత్తగాను, వింతగాను, తమాషాగాను ఉన్న సర్వజనామోదంగా ఉండేవి. ఎవ్వరూ పుట్టించకుండా పదాలెట్లా పుడతాయి? వెయ్యండి వీరతాళ్ళు 2 అంటాడు ఘటోత్కచుడు మాయాబజారులో. చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీ అంటూ కోఆపరేటివ్ విధానపు వలపు అనే ఉద్దేశంలో అనిపిస్తాడు అర్జున్తో ఊర్వశికి. పెళ్లి చేసి చూడు మూవీ డ్రీమ్ సీక్వెన్స్లో. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పద విన్యాసాలు కోకొల్లలు. 1901లో డిసెంబర్ 29వ తేదీన బొబ్బిలి సమీపంలోని రాజాంలో జన్మించిన పింగళి నాగేంద్రరావు గారు బందర్లో పెరిగి అక్కడ ఆంధ్ర కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్తేజితులై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి దేశభక్తి గీతాలు, నాటికలు వ్రాసి జైలుకు కూడా వెళ్ళారు. మేవాడు రాజ్యపతనం, జేబున్నీసా, నారాజు, రాణి సంయుక్త, వింధ్యరాణి మొదలైన నాటకాలు ఆయన రచించారు. వింధ్యరాణి 1948లో సినిమాగా కూడా వచ్చింది.
అజబీ దఫపా విశ్వేశకి స్వాముల వారి పేరు విన్నాం కదా. అదే శ్రీకృష్ణార్జునీయం యుద్ధం సినిమాలో అర్జునుని కపట సన్యాసి వేషానికి ఆయన పెట్టిన పేరది. అర్జునుకున్న అనేక పేర్లలో మొదటి అక్షరాలు మాత్రమే కలిపి కదంబం చేసి ఈ నామకరణం చేశారు పింగళి గారు. ఆ విధంగా వారు పాటల్లో మాటల్లో చేసిన పలు ప్రయోగాలు చమత్కారాలు చెప్పాలంటే మాటలు చాలవు. హరిశ్చంద్ర సినిమాలో శిష్యుడు గురువుతో ఎందుకు రాను, తద్దినానికి వస్తాను అంటాడు. ఏమిటి అనగానే తత్ దినము ఆ రోజుకు అని అర్థం చెబుతాడు. అది అటువంటి ఆ బాణి ఆయనకే సొంతమైన వాణి. మొదట 1941లో భలే పెళ్ళి అనే సినిమాకు రచన అందించిన 1949లో గుణసుందరి కథ సినిమాతోనే ఆయన విజయ పరంపర ప్రారంభమైంది. విజయ నాగిరెడ్డి చక్రపాణిలతో కలిసి విజయవారి సినిమాలన్నింటికీ ఆయన మాటలు పాటలు వ్రాశారు. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేక వీరుని కథ, అప్పు చేసి పప్పుకూడు, మరిచిపోలేని మాణిక్యాలు. మిస్సమ్మలోని పాటలన్నీ అద్భుతాలే. ఆ పాటలన్నింటినీ వ్రాసింది పింగళివారే. నాటక సమాజానికి కార్యదర్శిగా ఉండి ఆయన రచించిన వింధ్యరాణి, నారాజు డ్రామాలు వేస్తున్న కాలంలోనే ప్రేక్షకుల నాడి పట్టేశారు పింగళి గారు. ఏ కథ అయినా సరే వినోద ప్రధానంగా ఉండి చమత్కారాలతో ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని, సరదాగా హాయిగా కథనం సాగిపోవాలని, అదే విజయ సూత్రమని ఆయన అంటూ ఉంటారు. వారు వ్రాసిన సాంఘిక చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు సినిమా కూడా ఆ విషయాన్నే రుజువు చేసింది. ఇక గుండమ్మ కథలో జమున నాగేశ్వరరావులకు డ్యూయట్ చిత్రీకరణ. అది ఊటీలోనో బృందావన్ గార్డెన్స్లోనో తీయాలని అనుకుంటూ ఉంటే చక్రపాణి గారు ఏం అవసరం లేదు, ఎందుకు ఊటీలు బృందావనాలు, ఇక్కడే మన గార్డెన్లోనే తీయవచ్చు అన్నారట. అంతే, ఆ విషయాన్ని పట్టుకున్నారు. ఆ విషయాన్నే పదాలలో చేర్చి ఓ పాట వ్రాసేశారు పింగళి గారు. అదే ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో అంటూ అది హిట్ అయి కూర్చుంది. నాటక రచయిత, కథకుడు, స్క్రిప్ట్ రైటర్, మాటలు పాటల రచయితగా పింగళి నాగేంద్రరావు గారి శైలి మరెవ్వరికీ అందదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ కాలం రచయితల సంపాదనలా ఉండేది కాదు అప్పటి రచయితల ఆర్థిక పరిస్థితి. మద్రాసులో కొన్న ఇల్లు కూడా ఆయన చివరిలో అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా ఘంటసాల వారికే అమ్మారు. ఆ తరువాత అదే ఇంటిలో మిద్దె మీద ఓ గదె అద్దెకు తీసుకుని ఉన్నారు. చివరి రోజుల్లో గొంతు క్యాన్సర్ చికిత్స కోసం ఆయనకు వచ్చిన షీల్డులతో సహా అమ్మివేయవలసి వచ్చింది. అటువంటి సరస్వతి పుత్రునికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ విజయవారి సినిమాలు వరుసగా చూసేద్దాం. ఎందుకంటే పాతాళ భైరవిలో ఓ తోటరాముడు, మిస్సమ్మలో డేవిడ్ పాత్ర, పెళ్లి చేసి చూడులో ధూపాటి వియ్యన్న, ఇలా ఎన్నో చక్కటి పాత్రల ద్వారా పింగళవారి రచన చమత్కృతులు మనం చెప్పుకుంటున్న కొద్దీ గుర్తొస్తూనే ఉంటాయి. ఒక్క మాయాబజార్ గురించే మనం రోజుల తరబడి చెప్పుకోవచ్చు. మరోసారి మరికొన్ని సినిమా ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవా మరి. ఆ ఆ, అన్నట్టు మరి మన ఛానల్ 5 కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. ఉంటాను మరి. నమస్కారం.